హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మొత్తం వచ్చేసి అయితే హల్దీ బ్లాగ్ అనమాట. మేము హల్దీ అయితే మార్నింగ్ 11 o'clockకి అనుకుని మార్నింగే డెకరేషన్ వాళ్ళని అయితే వచ్చి వేయమని అయితే చెప్పాము. ఇంకా వాళ్ళైతే నైట్ నుంచే స్టార్ట్ చేశారు సగం సగం డెకరేషన్ అయితే. మేమైతే మళ్ళీ మధ్యలో అయితే యాక్చువల్గా 7 o'clockకి జరిగింది. మేమైతే మళ్ళీ ఫస్ట్ ఏమనుకున్నాం అంటే 4 o'clock అయితే చేద్దాం అనుకున్నాం. అప్పటికే మేమైతే హల్దీ అవుట్ఫిట్ అయితే వేసుకొని ఉన్నాను. ఒకసారి పైకి వెళ్ళి డెకరేషన్ ఎలా చేశారో చూద్దామనేసి అలా పైకి వచ్చేసరికి మొత్తం అయితే వాడిపోయి ఉన్నాయి అనమాట. ఇక ఎండాకాలం కాబట్టి ఈవినింగ్ 4 o'clockకి అలా అయిపోయాయి. ఇంకా కొన్ని అయితే అప్పటికే హల్దీ అవుట్ఫిట్ అయితే వేసుకొని కొన్ని వీడియోస్ అయితే తీసాడనమాట. ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే లొకేషన్స్ అయితే మంచిగా రావు ఫొటోస్ అనేసి. మా ఇంటి ముందరనే పొలాలు ఉంటే ఇలా వర్షన్లో అయితే కొన్ని వీడియోస్ అయితే డ్యాన్స్ వీడియోలు అయితే మేము తీసుకున్నాం. అక్కడ తనకు ఫోటోగ్రాఫర్ తీస్తుంటే ఇక్కడ నేను డ్యాన్స్ వేస్తూ తను డ్యాన్స్ వేస్తూ మా ఫోన్లలో అయితే కొన్ని వీడియోలు అలా తీసుకున్నాము. అండ్ అవుట్ఫిట్లు అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా తీసుకోవడం అనేసి మాకు దొరికిన చోట ఇలా 2-3 అయితే తీసుకున్నాం. పెళ్లి హడావుల్లో అయితే అసలు టైమే దొరకదు ఇలా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. ఒక 2-3 తీసుకున్న తర్వాత ఇంకా నైట్ 7 o'clock అయితే హల్దీ అయితే స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్లో అయితే తన కొన్ని స్పెషల్ వీడియోస్ అండ్ ఫొటోస్లో రేపు పెళ్లిలో అయితే వేయడానికి మార్నింగ్ అనేసి కొన్ని తీస్తున్నారనమాట. అందుకనే కొన్ని ముందుగానే అవుట్ఫిట్ వేసి కూడా కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీశారు తనకి. ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఇలా పసుపు అంతా వేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ మంచిగా వచ్చేలాగా ఒక ఫోటో వీడియో తీస్తున్నారు తనకైతే. అలా అయిపోయిన తర్వాత కొన్ని డ్యాన్స్ వీడియోలు కూడా చేసింది. ఎవరికైనా తన డ్యాన్స్ వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలు అయితే పెడతాను. ఎందుకంటే ఇక్కడైతే ఇప్పుడు నేను సాంగ్ పెడితే ఏంటంటే నాకు కాపీరైట్స్ పడతాయి, అందుకే సాంగ్ పెట్టట్లేదు, జస్ట్ మ్యూజిక్ పెట్టి వదిలేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి డ్యాన్స్ వీడియోస్ అనేసి. ఇక ఈమె తన డ్యాన్స్ వీడియోలు అయిపోయిన తర్వాత కొన్ని అందరితో కలిపి కొన్ని ఇలా వీడియోస్ అయితే తీస్తున్నారు అనమాట. అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత తనకి సినిమాటిక్ కొన్ని వీడియోస్ కూడా తీశారు. అవి కూడా అయిపోయిన తర్వాత మేము అలా కొంచెం పసుపు అయితే పూసి ఒక ఫోటో అలా అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే అందరూ కలిసి తనని ఇలా ఉయ్యాలు ఊపుకుంటూ కొన్ని వీడియోలు అయితే మంచిగా తీశారనమాట. నేనైతే అక్కడ ఎట్లా వచ్చింది అట్లా వీడియో పెడదాం అనుకున్నా. అందులో కూడా మ్యూజిక్ ప్లే అవుతుంది, మళ్ళీ కాపీరైట్స్ పడతాయని నేనైతే పెట్టట్లేదు, జస్ట్ అలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ అయితే కలిసి కొన్ని డ్యాన్స్ వీడియోలు అయితే చేసుకున్నాము. ఇలా డ్యాన్స్ అయితే వేసాము, అందులో మా అత్తమ్మ వేసింది హైలైట్ అనమాట డ్యాన్స్ అయితే. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత అందరూ కలిసి అప్పుడు మంగళ స్నానాలకి వాటర్ పోయడం అయితే మేము స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే. అప్పటిదాకా అయితే ఇలా డ్యాన్స్ వీడియోస్ అండ్ తనకి పసుపు వేయడము సినిమాటిక్ వీడియోలు తీయడమే టైంకి అయితే సరిపోయింది. మొత్తం అయిపోయేసరికి నైట్ 11 అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇక వాటర్ అయితే పోసి మంగళ స్నానాలు అయితే చేయించాము. ఇక వీడియో అయితే ఇంతే. ఎలా అనిపించిందో హల్దీ వీడియో అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. ఇక వీడియో అంతా బై బాయ్.